గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యమాక్షభిర్చిత్రాः స్థిరైరంగైः తుష్టవాగం వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి ఇంద్రో వృతస్రవాः స్వస్తి నపూషా విశ్వవేదాः స్వస్తి నర్తాక్షో అరిష్ఠయేమిః స్వస్తి నో బృహస్పతి ధాతు శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఒక వ్యక్తి యొక్క స్థితిగతులు మారాలన్నా, అతని ఆలోచన ధోరణి మారాలన్నా, ఆర్థికంగా నిలబడాలి అనుకున్నా, జనాల యొక్క ఆలోచన విధానాన్ని మనకి అనుకరించేటట్టుగా, అంటే మనకి అనుకూలంగా ఎదుటి వ్యక్తి మాట్లాడాలి అనుకున్నా, మన ప్రతి కార్యక్రమంలో కూడా దిగ్విజయం సాధించాలనుకున్నా, అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయంలో పూర్తి అవ్వాలన్నా, అత్యవసర పరిస్థితిలో అప్పు పుట్టాలన్నా, అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలన్నా, ఏదన్నా ప్రమాదం నుంచి గట్టెక్కాలన్నా సరే, ప్రధానంగా ప్రతి వ్యక్తి యొక్క జాతకంలో రాశుల యొక్క ప్రభావాల మీద ఆధారపడి నక్షత్ర గమనాలు బట్టి నవనాయకులు సంచరించేటువంటి స్థితులు అనుసరించి ప్రధానంగా గురుడు, రాహువు, అదేవిధంగా రవి స్థానాలు ప్రతి మాసము కూడా మారుతూ ఉండడం వల్ల కుజుడు, రాహువు స్థానాలు గురుడు వక్రీభవనించి చూస్తూ చంద్ర యొక్క ఉచ్చస్థాన స్థితులను అనుసరించుకుని శని ఏలినాటి శని ప్రభావమా అర్ధాష్టమ శని ప్రభావమా అనేటువంటి విషయాక్తంలో ఇన్ని పరిశీలన గావించుకుని జాతకం అనేటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. అయితే కొంతమందికి నక్షత్రాలు తెలుసు కానీ వారి పుట్టిన సమయము తేదీ సరిగ్గా తెలియదు కాబట్టి అటువంటి వారు గోచార రీత్యా జరిగేటువంటి ఫలితాలు తెలుసుకుంటూ ఉంటారు. అదేవిధంగా పంచాంగకర్తలైనటువంటి మేము తెలియజేసే ఏ విషయమైనా సరే మీకు గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. ఈ గోచార రీత్యా ఫలితాల్లో ఇప్పుడు మనం కుజుడు, రాహువు కలయిక అవ్వడం వల్ల మే వరకు కూడా మేషం మొదలుపెట్టుకుని మీనరాశి వరకు వారి యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండబోతోంది, ఆర్థికంగా ఈ ఉగాది తర్వాత అంటే మార్చి నుంచి ఏప్రిల్, మే 4వ తారీఖు వరకు కూడా వీరి యొక్క ఆలోచన, ఆర్థిక స్థితిగతి, ఉద్యోగ ప్రాప్తి, అదేవిధంగా వ్యాపారం చేసుకునేటువంటి అవకాశం, ఒకవేళ రియల్ ఎస్టేట్లో ధనం పెడితే అది లాభ్యపడుతుందా, లాభపడదా, ఈ పూర్తి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా స్పీడ్గా చకచక మనం ఈ యొక్క ఎపిసోడ్లో మనం తెలుసుకుంటాం. మేషం నుంచి మీనం వరకు కూడా మే 4వ తారీఖు వరకు కుజరాహు ప్రభావాలు ఆధారంగా గోచార రీత్యా మాత్రం నేను మీకు ప్రతి విషయాన్ని క్షుప్తంగా వివరించడం చేస్తుంది. మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ లేని పక్షంలో మీ ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పితే ఆ యొక్క గణాంక పరిమాణంగా మీ పూర్తి జాతకాన్ని, మీ సమస్యకు తగు పరిష్కారాన్ని ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా మీకు కూడా ఇంట్లో ధనం రావాలన్నా,
మిమ్మల్ని ఒక కార్యక్రమానికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం అంతా మీకు అనుకూలమైన స్థితిగతుల్లో రావాలన్నా ఆరావాలి కుంకుమలు కానీ లేకపోతే శక్తివంతమైనటువంటి అమ్మవారి అర్చన శ్రీచక్ర అర్చన కుంకుమలు కానీ మీకు అందిపించుకోవాలి అంటే ఈ కింద నెంబర్ సంప్రదించండి. మీ అడ్రస్కి వాటిని అందించడం జరుగుతుంది. పరమేశ్వరార్పణం. తదుపరి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి కుజరాహుయుక్తం కలిసి ఉండడం వల్ల ఈ మార్చి 14వ తారీఖు నుంచి మే 4వ తారీఖు వరకు కూడా ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. నమ్మించి మోసం చేసేవాళ్ళు ఎక్కువ లభిస్తున్నారు. పైగా ఇప్పటి వరకు సతమతమైనటువంటి ఆర్థిక ఇబ్బంది ఏది ఉందో అది పీకల మీదకు వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఆర్థికం విషయంలో ధనపరంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ కనుక మీరు ప్రభుత్వానికి సంబంధించి చలానాలు కానీ ఏదన్నా కట్టలేకపోతే ఇప్పుడే క్లియర్ చేసేసుకోండి. రానున్న రోజుల్లో మిమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం లభిస్తుంది. మీరు కట్టినా కూడా కట్టలేదు అనేటువంటి విషయం చెప్పి మిమ్మల్ని అప్పుల ఊబిలో దింపడానికి ఎక్కువ మంది చూస్తున్నారు. శత్రువులకి ఇది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ యొక్క పై చెయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వృశ్చిక రాశి వారు ఉండాలి. రాజకీయ నాయకులకు మాత్రం కాస్త ఊరట కలిగేటువంటి విషయం. జనాల్లో ఆదరణ ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉంటుంది. విద్యార్థులకి జ్ఞాపకశక్తి కొంచెం తగ్గుతుంది. గురుయుక్తం అంత బాగాలేదు. ఇతర కార్యకలాపాల మీద ఏకాగ్రత చూపిస్తారు. చదువు మీద కాస్త శ్రద్ధ తగ్గిస్తూ ఉంటారు వృశ్చిక రాశి వారు. పైగా తాత ముత్తాతల నుంచి లభించవలసిన ఆకస్మిక ధనం ఏదైతే ఉందో అది వచ్చినప్పుడు చూద్దాంలే అని మీరే నిర్ణయం తీసుకుంటారు. అది అద్భుతమైన నిర్ణయంగా చెప్పవచ్చు. ఆకస్మిక ధనాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు. పైగా ఈ వృశ్చిక రాశి వారు మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పం, ప్రారంభం ఎంత ఆనందదాయకంగా ప్రారంభం చేస్తారో మధ్యమంలో ఆ పనులు విడిచిపెట్టేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తుంది. పైగా ఈ వృశ్చిక రాశి వారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక మంచి పరిణామం మార్చి 3వ వారంలో జరుగుతుంది. మార్చి 3వ వారం నుంచి ఏప్రిల్ 3వ వారం వరకు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అద్భుతంగా కలిసి వస్తుంది. రైతుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు వేసే పంట అంత గిట్టుబడి రాదు. కాబట్టి ఆలోచించి మీరు వేసేటువంటి పంటకి 1-2 సార్లు ఆలోచించి పంటను వేయవలసిందిగా చెప్పడం జరుగుతోంది. పైగా వ్యాపారాలు చేయాలి అనుకున్న వారికి మాత్రం వచ్చే మార్చి 4వ వారం నుంచి మే 2వ వారం వరకు మాత్రం అద్భుతంగా కలిసి వస్తుంది. వ్యాపారాలు ప్రత్యక్షంగానే చేయండి. బట్టలకు సంబంధించి కానీ, బ్యూటీ ప్రోడక్ట్స్ సంబంధించి కానీ, శీతల పానీయాలకు సంబంధించి కానీ, తోళ్ల పరిశ్రమ కానీ అద్భుతంగా ఈ వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా ఏప్రిల్ నెల 2వ వారంలో శుభవార్త అయితే వింటారు. వివాహం కొరకు చూసే వాళ్ళకి మార్చి 3వ వారం నుంచి అనుకూల వాతావరణాలు ఏర్పడుతున్నాయి. పైగా వృశ్చిక రాశి వారు లేనిపోని ఇబ్బందుల వల్ల మీకు రావలసిన ధనం కానీ మీరు అందిపుచ్చుకోవాల్సిన అవకాశాలు కానీ కొంచెం వాయిదా పడేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీ మాట తీరు కానీ పరిస్థితులు మనకు అనుకూలించాలి అనేటువంటి విషయాన్ని కానీ తీసుకోండి. అద్భుతంగా తర్వాత రానున్న రోజుల్లో మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఇక ఆరోగ్యం విషయంలో వృశ్చిక రాశి వారికి మోకాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రమాదాలు ఎక్కువగా మార్చి 3వ వారంలో పొంచి ఉంది. మార్చి 3వ వారం నుంచి ఏప్రిల్ 1వ వారం వరకు కూడా ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చర్మ వ్యాధులు, చర్మానికి సంబంధించి అనేకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండండి. నిత్యము కూడా ఈశ్వర ధ్యానం చేయడము లేదా శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయడము వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ప్రతి నిత్యము భస్మాన్ని ఇలా అడ్డంగా ధరించండి. ఈశ్వరానుగ్రహం కలుగుతుంది.